తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు నిన్న మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరిగాయి. మున్సిపల్ ఎన్నికల హడావుడిలో ఆ అంశం కాస్త పక్కన పడింది. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా వ్యవహరిస్తోన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనూహ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న పాలేరు నియోజకవర్గంలో ఏదులాపురం మున్సిపాలిటీ ఉంది. ఈ మున్సిపాలిటీకి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి మున్సిపాలిటీలో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని దక్కించుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విస్తృతంగా ప్రచారంతో పాటు వ్యూహాలు కూడా అమలు చేస్తున్నారు. ఇటీవల శ్రీనివాసరెడ్డి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న టీఎన్జీఓ కాలనీలో ఉద్యోగులతో గ్రూప్ కాల్ మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆ గ్రూప్ కాల్లో చాలా మంది ఉద్యోగులు పాల్గొని మంత్రితో మాట్లాడారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. మంత్రితో మాట్లాడుతోన్న గ్రూప్ కాల్ను కొంతమంది ఉద్యోగులు రహస్యంగా రికార్డ్ చేశారు. దాన్ని కాస్త గులాబీ నేతలకు అందించారు. గులాబీ నేతలు విలేకరుల సమావేశం పెట్టి మంత్రి మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియో విడుదల చేశారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవడానికి మంత్రి అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా ఉద్యోగులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మారుస్తున్నారని ఆరోపించడం మొదలుపెట్టారు. దీనికి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. గతంలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న తాత మధు ఉద్యోగులతో మాట్లాడిన మాటలకు సంబంధించి వీడియోను బయటపెట్టారు. దీంతో ఖమ్మంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. పొంగులేటి విలేకరుల సమావేశంలో ఇంకా సంచలన విషయాలు వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గులాబీ నేతలు తన ఫోన్ వింటున్నారని, మామిడి తోట కేంద్రంగా, ఫామ్ హౌస్ కేంద్రంగా తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, గతంలో తాను ఫోన్ ట్యాప్ అయిన విషయాన్ని బయట పెట్టానని, ఇప్పుడు అది అధికారికంగా గులాబీ నేతలే ఒప్పుకున్నారని, తన ఫోన్ కాల్స్ బయటికి ఎలా వెళ్లాయో, ఎవరి ద్వారా వెళ్లాయో గులాబీ నేతలు చెప్పాలని పొంగులేటి డిమాండ్ చేస్తున్నారు.